పాలిటిక్స్ అంటేనే ఇప్పుడు గేమ్ చేంజర్. అధికారంలో ఉంటే తమ వాళ్లకు 4 పనులు చేసి పెట్టి క్యాడర్ను అభిమానులను పెంచుకోవాల్సిన అనివార్యత ఉంటుంది. ఏపీలో కూటమి నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సొంత జనం నుంచే వినిపిస్తున్నాయి. అధికారం కోసం చెప్పిన మాటలకు ప్రస్తుత చేతలకు పొంతనలేదన్న అసంతృప్తి జనంలో పెరిగిపోతోంది. ఈ అంశం జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అతికినట్లు సరిపోతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ 2024 ఎన్నికల్లో 100% సక్సెస్ సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ స్థానాల్లో గెలిచింది. అది తన గొప్పదనం మాత్రమే కాకుండా పార్టీ శ్రేణుల సమిష్టి కృషి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ 100% సక్సెస్ ను ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. పొత్తు ధర్మంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా తదుపరి అధికారం తమకే వస్తుందని సంకేతాలిచ్చారు. అధికారానికి వచ్చిన మొదటి 6 నెలలు ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ పేరు వినిపించేది. హోం మంత్రిత్వ శాఖ పనితీరును ప్రశ్నించినా, సీజ్ ద షిప్ లాంటి డైలాగులు వదిలినా పవన్ టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారో సొంత పార్టీ వారికి అర్థం కావటం లేదు. ఆయన తత్వమే బోధపడటం లేదు. గత 2 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారో, ఆయన ఎజెండా ఏంటో పార్టీ వారికి అర్థం కావటం లేదు. వచ్చిన పదవిని వినియోగించి జనసేనను మరింత బలోపేతం చేయాల్సిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైడ్ అయిపోయారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజకీయం అంతా టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయిందని, అసలు జనసేన అన్నది ఒకటి ఉన్న సంగతి కూడా రాజకీయ నాయకులు జనం మర్చిపోయారని ఆ పార్టీకి చెందిన కొందరు వాపోతున్నారు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ ప్రయాణాలు తప్పితే జనసేనలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో పవన్ కళ్యాణ్ వైపు నుంచి దిశానిర్దేశమే రావటం లేదని జనసేన వర్గాలు వాపోతున్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ డామినేట్ చేస్తూ ఉంటే జనసేన ఏమీ చేయలేక మీనమేషాలు లెక్కిస్తోంది. పోలీస్, అధికార వ్యవస్థ మొత్తం టీడీపీకే మద్దతుగా ఉంటే నిలదీయలేకపోతున్నారు. ఒకప్పుడు జనసేనలో ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్స్ అంతా ఇప్పుడు స్లోగా సైలెంట్ అయిపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ వారిని ఉత్తేజపరచడం లేదు. పవన్ మాట్లాడనప్పుడు తామెందుకులే రిస్క్ తీసుకోవడమని వాళ్ళు పక్కకెళ్లిపోయారని చెబుతున్నారు. కొంతమంది నేతలు క్రియాశీలంగానే లేరని చెబుతున్నారు. కేంద్రంలో మోదీ అండ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ఎందుకంత నిదానించారో అర్థం కాక జన సైనికులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కనీసంగా నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని పార్టీ వర్గాలు ఒకంత అసహనానికి గురవుతున్నాయి. క్యాడర్ బాధను పవన్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఆయన ఎప్పుడు పార్టీని దారికి తెచ్చుకుంటారో చూడాలి. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.